నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలి. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. నాతవరం జడ్పీ హైస్కూల్ 10వ తరగతి నూతన విద్యార్థుల ఆత్మీయ సమావేశం. 10వ తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు. అంతర్వేది మార్గంలో టేకుశెట్టిపాలెం వద్ద త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. 11 kV ఫీడర్ ఉన్న కరెంటు స్తంభాన్ని భాష్యం పాఠశాల బస్సు ఢీ. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాన్ని అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. స్థానిక డీవీఆర్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని అన్నారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం స్థలం 2.5 ఎకరాలు స్థలం ఉందని, ఈ స్థలంలో 2 అంతస్తుల పార్కింగ్, 7 అంతస్తుల పరిపాలన భవనం నిర్మించవచ్చని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతున్న కలెక్టర్ కార్యాలయము, అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక, అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక, కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ, అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా, అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలని, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా జీవీఎంసీ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసీ ఆఫీసు, ఇప్పుడు జోనల్ కార్యాలయము, అట్లాగే కంపోస్ట్ యార్డు కింద వాడుతున్నటువంటి ప్రాంగణము, అలాగే పాత హాస్పిటల్ బిల్డింగు 3 కలిపి 2.5 ఎకరాలు. ఆ 2.5 ఎకరాల్లో కూడా జీవీఎంసీ వారి ఆధీనంలోనే ఉంది, వారి ఓనర్షిప్లోనే ఉంది. కాబట్టి వారు దాన్ని ఇదివరకు మనం ప్లాన్లు వేస్తే సుమారు 2 అంతస్తులు పార్కింగ్ ప్లస్ 7 అంతస్తులు 9 అంతస్తుల బిల్డింగు, విశాఖపట్నం విఎంఆర్డిఏ ప్రాంగణం బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధమైనటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ కట్టుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇంజనీర్లు తెలపడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 7 అంతస్తుల్లో సుమారు 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి బిల్డింగు కట్టుకునే విధంగా ఆస్కారం ఉంది. ఆ బిల్డింగ్ లో జీవీఎంసీ తాలూకా జోనల్ కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయం, అలాగే జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కూడా వారానికి ఒకరోజైనా ఇక్కడ అనకాపల్లి వచ్చి క్యాంపు కార్యాలయం కింద ఉండాల్సినటువంటి ప్రతిపాదన కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఆ కార్యాలయాలు, అలాగే సంబంధిత మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడ మనం నెలకొల్పితే బాగుంటుంది. దాని మీదుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదే అంబాజీపేట మండలం అంబాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కారుమూరి సునీల్ కుమార్, యనమాల నాగార్జున, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి, కార్యక్రమానికి 4 మండల అధ్యక్షులు మరియు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ వార్డు నెంబర్లు, పి గన్నవరం నియోజకవర్గం మరియు మండల అనుబంధ విభాగ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, గ్రామ పరిశీలకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సునీల్ గారు, కార్మూర్ సునీల్ గారు, అలాగే నాగార్జున గారు కూడా మరి పార్టీ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో గన్నవరం సీనియర్ ఆధ్వర్యంలో సిఈసి మెంబర్లు, ఎస్సీసీ మెంబర్లు మరియు ముఖ్య కార్యకర్తలంతా కూడా పాల్పంచుకుని ఈ సంస్థాగత నిర్మాణం ద్వారానే కూటమి ఇచ్చినటువంటి హామీలు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ వచ్చి చేయించగలుగుతాం. అలాగే దుష్ట చతుష్టాలైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెద్ద దించాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక సంస్థాగత నిర్మాణం అనేటువంటి జగన్మోహన్ గారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 4-5 నియోజకవర్గ స్థాయి సమావేశాలు పూర్తి చేసుకున్నాం. రేపు కొత్తపేట నియోజకవర్గం మరి రేపు ఉదయం పూర్తవుతుంది. అలాగే మండపేట రాజోలు 2వ తారీఖున రాజోలు, అలాగే మండపేట నియోజకవర్గాలతో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా మేము పూర్తి చేసుకున్నాం. ఇక రెండవదిగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి అధ్యయనం చేస్తే మరి మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే ఈ జిల్లా మరి అధికార ప్రతిపక్షాలు అనేటువంటివి ప్రతి చోట కూడా రాజకీయాల్లో మరి అదొక భాగం. అధికార పార్టీ వాళ్ళంటే ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే ఉన్నటువంటి అధికారులు ఏదైతే ప్రజల యొక్క డబ్బు మీద వారు పెత్తనాలు చేస్తున్నారో అది ఎక్కడ అవినీతి లేకుండా చేసి దానికి ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సవివరంగా జరుగుతున్న అభివృద్ధి విషయంలో కానీ లేదా మిగిలిన విషయాల్లో కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షాలకు ఉంటుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఎవరైతే తమ యొక్క బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నష్టపోతున్నటువంటి ప్రజానీకం యొక్క మాటని మేము ప్రతిపక్షం రూపంలో ఒక విమర్శ ద్వారా మరి చేస్తూ ఉంటాం. మరి ఈ నియోజకవర్గంలో ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క శాసనసభ్యుడు కానీ అధికార పక్షం కానీ ఇవాళ మేము ఏమడిగినా మా మీద వ్యక్తిగతమైన దాడి చేయడానికి పరిమితం అవుతూ ఉన్నారు. కానీ ప్రజలకి లెక్కలు చెప్పండి, ప్రజలకి ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బు లేదా ఓఎన్జీసీలో ఇంకా ఇతర సిఎస్ఆర్ ద్వారా వచ్చే డబ్బు ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో ఖర్చుకి లెక్కలు చెప్పండి అని అడిగితే వీరు లెక్కలు చెప్పట్లేదు సరికదా మా మీద ఎదురుదాడి దిగుతున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే గతంలో మీ అందరికీ తెలుసు, చిన్న పిల్లలు అడిగినా చెప్తారు, అమ్మఒడికి కాపీ ఏమొచ్చిందిరా అంటే తల్లి కోన. మరి ఏదైతే రైతు భరోసాకి కాపీ ఏమొచ్చిందిరా అంటే మరి రైతుకి అన్నదాత సుఖీబాబు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్ స్టూడెంట్, కాపీ కొట్టి పాస్ అయితే స్టూడెంట్ నారా చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు. సరే, అది కూడా మీ విద్యగా వదిలిపెడుతున్నాం. ఈరోజు నేను అడుగుతున్నాం, ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో మనందరం ఇలవేల్పుగా కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి మరి ఈరోజు కార్పొరేషన్ వారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉంటూ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావడం జరిగింది. అలా అందులోనూ పీగనవరం నియోజకవర్గానికి ఎవరైతే గన్నవరం శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారో మరి ఇక్కడ మా పార్టీ సంస్థాగత సమావేశానికి రావడం జరిగింది. అయితే మా పార్టీని బలపరిచేందుకు ముందు ఈ కూటమి ప్రభుత్వ అరాచకాలని, ఈ కూటమి ప్రభుత్వ మోసాలని ఎదుర్కొంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మరి మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కమిటీల్ని నియమించుకునే విధంగా నిత్యం ప్రజల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కష్టపడి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అలానే ఈరోజు కార్యకర్తలు మరి కేవలం 18 నెలలే అయింది మరి ఈ ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఇక్కడ మీరు చూసారు ఎంతమంది మా కార్యకర్తలు మరి కదలి ముందుకు వచ్చారో.
ఎందుకు అంటే ఈ ప్రభుత్వం విఫలమైంది. సూపర్ 6, సూపర్ 7 అన్ని గాలికి వదిలేశారు. ఏవైతే చెప్పారో అన్ని అబద్ధాలు, అన్ని మోసాలని కూడా ప్రజలకు కూడా అర్థమైంది. ఇంకా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్గం ఏదో ఒక బాధను ఎదుర్కొంటుంది. నిత్యం 18 నెలల్లో మేము 20కి పైగా మరి ప్రోగ్రాం చేసి మరి ప్రజల్లో ఉన్నామంటే అది కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్లే మేము ఇంత ధైర్యంగా తిరగలుగుతున్నాము. అదే తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు మోహన్ చాటేసుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే ప్రతి వర్గం ఇబ్బంది పడుతుంది కాబట్టి. మరి జగ్గిరెడ్డి గారి అధ్యక్షతన మరి ఈ జిల్లా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా నంబర్ 1 అవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నేను కోరుకుంటూ, అలానే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలకి, నాయకులందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు మా తమ్ముడు నాగార్జున యాదవ్ కూడా నాతో పాటు ఇక్కడ రావడం జరిగింది. అలానే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మా కార్యాచరణ రూపొందించుకుని మరి నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాలో మరి నేను కూడా రేపొద్దున్న ఇక్కడ మన శ్రీనివాసరావు గారి గెలుపుకి నేను కూడా ఒకడు ఉంటాను వెనకాలని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అందరం ఉంటామని చెప్పి చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. క్వశ్చన్స్ ఎవరు? మండల కేంద్రమైన నాతవరం జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి నూతన విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ పాల్గొన్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎటువంటి టెన్షన్కు లోబడకుండా మీ ముందే ఉండే పేపర్ను చూస్తూ సరైన జవాబులతో ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఐ తారకేశ్వర్తో పాటు పలువురు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 99% మళ్ళీ మన దగ్గరే ఉండి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇంకా చదువు అంటే వాస్తవానికి రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా ఉంది. ఆల్ఫాబెట్స్ అర్థమెటిక్ వస్తే ఒకప్పుడు అక్షరాస్యుడు అనేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత కాలంలో వయోజన విద్య అనేది బట్టి బస్సు మీద చదివితే చాలు ఆ విద్యావంతుడు అని చెప్పేసి మన దేశం ప్రగతి సాధించే కొలది ఈవేళ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. యాక్చువల్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అది కూడా అవసరం ఉంది. ముఖ్యంగా విద్యా సంస్థను వదిలి వెళ్ళేటంటే రేపు 10th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళు మార్కులు మాత్రమే క్రైటీరియా కాదు, జీవితం పైన పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అనుకూలమైనటువంటి దృక్పథం ఎవరైతే కలిగి ఉంటారో ఆ విద్యార్థి ఖచ్చితంగా విజయవంతం అవుతాడు. మనం చాలామంది అభిప్రాయం ఏంటంటే విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మాత్రమే అనుకుంటున్నారు. అది కాదు, మనం ఏ కార్యక్రమం చేసినా అది సమర్థవంతంగా చేయనందుకు అవకాశం కల్పించేదే విద్య. మార్క్స్ అనేది మీ ప్రతిభకి, మీ జీవితానికి అదే ఫైనల్ కాదు. అర్థమైంది అందరికీ? మీరు రాసే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు వచ్చే మార్క్స్ బట్టి మీ జీవితం ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా బోర్డు భవిష్యత్తు ఉంది, +2 ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కలెక్టర్స్ అయ్యే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయకుండా ఇష్టపడి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదవండి. దానికి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ 1-2 మార్కులు మీరు తక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవ్వకుండా మీ పేరెంట్స్కి, టీచర్స్కి, మిగతా పెద్దలందరికీ తెలియపరుస్తూ హ్యాపీగా మంచి ఎగ్జామ్స్ రాస్తూ మంచి సార్స్ చెప్పినటువంటి వెలుగులు పాటిస్తూ మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నర్సీపట్నం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టీడీపీ యువ నాయకులు వెలగా కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరయ్యారు. గజమాలతో కృష్ణారావును సత్కరించి పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా విజయ్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగ్తో పాటు పుస్తకాలు అందించారు. మరియు వికలాంగులకు వీల్ కుర్చీలతో పాటు నిరుపేదలకు రగ్గులను పంపిణీ చేశారు. సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగినటువంటి మహా వ్యక్తులు నూటికో కోటికో ఉంటారన్నారు. ఇటీవల మర్రిపాలెం కస్తూర్బా పాఠశాలకు 6,50,000 వ్యయంతో విద్యార్థులకు ఆధునిక బల్లలను అందించిన ఘనత కృష్ణారావుకు చెల్లిందన్నారు. అంతేకాక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మంచి మనసున్న మహారాజులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, పార్టీ అధ్యక్షుడు నందిపల్లి రమణ, నర్సీపట్నం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సూరి చంద్ర, కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయ్ అంటే విజయానికి సూచిక, అలాగే రాజకీయం అంటే రాజేష్ బాబు, ఈ మూడు కలిసిందే నర్సీపట్నం. నర్సీపట్నం ఇంత వేగంగా ఇంత లోటు బడ్జెట్లో కూడా అభివృద్ధి చెందుతుందంటే ఆ ముగ్గురు మనకు చేసే ఎంతో కృషి. ఈ కృషిని మనం కాపాడుకుంటూ దీన్ని 1000 రెట్లు పెంచుకునేందుకు మనం ప్రతి ఒక్కరు కూడా వారికి చేతనైన సహాయం మనం ఓటు రూపంలో చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ముగ్గురు కూడా మనకి ఎంతో చక్కటి ఆశీస్సులు కావాలి మన నియోజకవర్గానికి. వారందరూ కూడా మన యొక్క యోగక్షేమాలు తెలుసుకొని మనం అడగకపోయినా సరే వారు మన మంచి చెడ్డలు చూసే నాయకులు కాబట్టి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి నుంచి సహాయాన్ని మనం పొందుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి 2వ సారి, లాస్ట్ ఇయర్ వచ్చారు 2 అన్నదమ్ములు, ఎంతో ఆనందపడ్డాను. ఈరోజు రాజేష్ బాబు గారికి ఏదో పని మీద కుదరలేదు, విజయ్ బాబు గారు వచ్చారు కాబట్టి ఆనందంగానే ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారు, మా అబ్బాయి ఈ ఆధ్వర్యంలో చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే వికలాంగులు పేద వికలాంగులకి ఒక వీల్ చైర్స్, వారు మసలేని, వారు కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక 5 వ్యక్తులకు వీల్ చైర్స్ బహుకరించడం, అలాగే పేద మహిళలకు, అలాగే వృద్ధులకు ఒక రగ్గుల పంపిణీ కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకు వారికి స్కూల్ బ్యాగ్స్, ఈ బుక్స్, వారికి పనికొచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా స్టాఫ్కు దాని ఎప్పుడు కూడా ఆటంకం అనేది ఉంటుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు పుట్టినరోజు పిలిచారు, ఇవన్నీ రివర్స్ జరుగుతుంది. నేను ఆయన పూలమాల ఇవ్వాలి, నాకేస్తున్నారు. ఆయనకి నేను గిఫ్ట్ ఇవ్వాలి, నాకు ఇస్తున్నారు. కాబట్టి నేను డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఆయనకు మంచి బాధ్యతని అయ్యన్న పాత్ర గారు అప్పచెప్పారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కింద, అంటే రైతులకి సేవ చేసే బాధ్యత. అదేదో చిన్న పదవి కాదు. మొత్తం నియోజకవర్గంలో ఉన్న డైరెక్టర్లో ఒక డైరెక్టర్గా ఉంచి ఆయన విలువైన సలహాలు అక్కడ ఉన్న చైర్మన్ గారు, డైరెక్టర్స్ అందరూ కూర్చొని బాధ్యత తీసుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఏ విధంగా రైతులకు మంచి చేయాలి, సాయిల్ టెస్ట్ ఏ విధంగా జరగాలి, రైతులకు నష్టం లేకుండా ఏ విధంగా అక్కడ గోడౌన్స్ పెట్టాలి, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఏ విధంగా వెళ్ళాలనే ఒక పెద్ద బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద పెట్టారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలతో పాటు దాని మీద కూడా మీరు కొంచెం బుర్ర పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సూచనలు, విలువైన సూచనలు ఆ మార్కెట్ యార్డుకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కృష్ణారావు గారిని నేను కోరుతున్నాను. ఈరోజు ఇలాంటి సంస్థలు పెట్టినప్పుడు చాలామంది, కొంతమంది ఉంటారు వ్యాపారస్తులు, వాళ్ళు చెయ్యి రాదు ముందుకి. కొంతమంది సంపాదించిన తర్వాత నేను ఎంతో కొంత సేవ చేయాలనే భావన కొంతమందికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అదే అంటారు, సంపాదించిన దాంట్లోని ట్యాక్స్ కట్టకపోగా ఒక 20% అయినా మనం కొంచెం దానం చేయడానికి ముందుకు రండి అని అడుగుతారు. అలాంటి పద్ధతుల్ని ఫాలో అవుతున్న కృష్ణారావు గారు మరింత ఎక్కువ జన్మదినాలు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలి. అందుకు ఆయన మనస్ఫూర్తిగా దేవుడి దయ వల్ల ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఆయనకి నేను ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఇలాంటి ఫ్యాక్టరీస్ ఇంకా 2-3 పెట్టారు. దాంట్లో ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు, ఎంతోమంది పెద్దలు పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెడుతూ మళ్ళీ సమాజ సేవ మీద దృష్టి పెట్టడం. దీంట్లో ఎందుకు నేను మాట గట్టిగా చెప్తున్నానంటే, మొన్న అయ్యన్న పాత్రి గారు జస్ట్
అక్కడ స్కూల్కి బెంచ్లు అది ఇవ్వమంటే సుమారుగా 6,50,000 పైన ఖర్చు పెట్టి ఆ బెంచ్లు కానీ చైర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్లోని వెంటనే సేవ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా నేను ఎన్నో సందర్భాల్లో నన్ను పిలిచారు, అక్కడ సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు నేను నా పిలిచిన వెంటనే నేను ఒకటే అడిగాను, అక్కడ ఏదైనా కార్యక్రమం పెట్టారంటే మొత్తం సేవా కార్యక్రమంతో బర్త్డే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నాకు, నేను ప్రతిసారి కూడా సేవా కార్యక్రమం పెడతానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించి ఇవాళ రావడం జరిగింది. అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ, మన ఇప్పుడు ఈనాడు విలేకర్ గారు ఉన్నారా, త్రిమూర్తులు గారు, ఆయన సేవ చేస్తుంటాడు. ఆయన చాలాసార్లు నన్ను పిల్లలకి బుక్స్ కొనడం కానీ ఆయన పిలిపించి ఆ స్కూల్ దగ్గర ఎంతోమంది 2 సార్లు నేను మిస్ అయిపోయాను, కానీ నేను ఆ వీడియోస్ అవి చూశాను. అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ వేదిక మీద సురేష్ గారు ఇప్పుడే మాట్లాడారు, చాలా మంది స్కూల్స్కి హరి గారు కానీ సురేష్ గారు కానీ పార్టీలో చేరడమే కాకుండా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అభివృద్ధి విషయంలో కానీ కమిట్మెంట్తో ఉండి పార్టీకి సేవ చేస్తూ వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి కృష్ణారావు గారు ఇంకా 10 కాలాల పాటు వ్యాపారాన్ని వృద్ధి చేసి అనేక పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తే, అంటే ఇక్కడ వాళ్ళ ప్రాంతం కోటనందూరు అయినప్పటికీ మన మండలంలో ఎక్కువ వాళ్ళ జీడిపిక్కలకు క్యాజువల్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉండడము, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడము జరుగుతుంది. ఇంకా విస్తృతం పరిచి మా మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈ అవుట్లెట్లు ప్రారంభించి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికిపురం అంతర్వేది మార్గంలో టేకిశెట్టిపాలెం వద్ద త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. ఈ ప్రమాదంలో 11 kV ఫీడర్ ఉన్న కరెంటు స్తంభాన్ని భాష్యం పాఠశాల బస్సు ఢీకొనడంతో తప్పిన పెద్ద ప్రమాదం. అదృష్టవశాత్తు ఆ బస్సు కాలువలో పడి విద్యుత్ షాక్ తగిలి మంటలు అంటుకున్నట్లయితే భారీగా ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు. ఈ దుర్ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమై అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు. ఫిట్నెస్ లేని బస్సులను అలాగే నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొన్ని పాఠశాలలు. లక్షల్లో ఫీజు కడుతున్నా పాఠశాలకు వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూడాల్సిన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బడి బస్సులను రవాణా శాఖ అధికారులు జప్తు చేస్తున్నా ఫిట్నెస్ లేకుండా ఉన్న బస్సులు రోడ్డెక్కితే చర్యలు తప్పవని అంటూనే ఉండడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. ఈరోజు బాయ్స్ స్కూల్ నుంచి చెందినటువంటి ఒక బస్సు అంతర్వేది రోడ్డు దాటి స్కూల్కి తీసుకొస్తుండగా అక్కడ మరి అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని కూడా జరిగింది. మరి పక్కనే పెద్దకాలం ఉంది. ఈ బస్సు కండిషన్లో లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి యాజమాన్యం అలాగే అధికారులు చెప్తున్నారు. మరి గతంలో మేము అనేక సార్లు ఎంఈఓ గారికి వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. హెవీ లోడు వేసేస్తున్నారు, కండిషన్లు లేవు. మరి ఇంకా వయసు దాటినటువంటి డ్రైవర్లతోటి ఈ వ్యాన్లో స్కూల్లో వ్యాన్లు నడుపుతున్నారు. మీరు యాక్షన్ తీసుకోండి, వాళ్ళ ప్రాణాలు కాపాడండి. దయచేసి చిన్నపిల్లలు ఒక ప్రాణం పోటీ మనం తీసుకురాలేము అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ ఏ మాత్రం కూడా ఇలా పట్టించుకోలేదు. ఈరోజు జరగరాంది అన్న జరిగి ఉంటే ఈ పిల్లల ప్రాణం చాలా విలువైంది, అందరి ప్రాణాలు విలువైంది. కానీ వీళ్ళు డబ్బులు చేసి ఏదో బాగుపడతారని అభివృద్ధులు పడతారని చెప్పేసి పేరెంట్స్ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నయాన్ని కేటాయించి వీళ్ళు చదివిస్తుంటే ఈ యాజమాన్యాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా వీళ్ళ మీద విపరీతమైన స్ట్రెస్, ఏ స్టడీ అవర్స్ అని చెప్పేసి రాత్రి 7 గంటల వరకు కూడా పిల్లల్ని ఆ స్కూల్లో ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరన్నా లేటుగా వస్తే ఎండలో నిలబెట్టడం, అది పనిష్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత విద్యార్థులు పళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మేమేమి డిసిప్లిన్ యాక్షన్ మేము వ్యతిరేకం కాదు. ఈ పిల్లల ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి కండిషన్ ఉన్న బస్సుల్ని తిప్పండి, సమయాలు పాటించండి. హాలిడేస్లో మీరు స్కూల్ పెట్టద్దు అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలుతో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను జగ్గంపేట ఎస్బీఐ ఉద్యోగులు మీడియాకు ముఖంగా వెల్లడించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరవేయడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని, అయితే ఈ క్రమంలో పని భారం విపరీతంగా పెరిగిపోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వారు తెలిపారు. నిరంతరం పబ్లిక్ సర్వీస్లో ఉండటం వల్ల మానసిక శారీరక ఒత్తిడికి గురవుతున్నామని, ప్రజలు కూడా తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. తమ చిరకాల వాంఛ అయిన వారానికి 5 రోజుల పని దినాలు తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది సంఖ్యను పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుని జగ్గంపేట ఎస్బీఐ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అందరూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దీని పిలుపు మేరకు మేము సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. సమ్మెకి కారణం ఏమిటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 రోజుల పని దినాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కానీ బ్యాంకింగ్ రంగంలో మేము మాట్లాడడం జరిగినప్పుడు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఆ 5 డేస్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి డిలే చేస్తున్నారు. చాలా వరకు మీటింగులు కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం లేకపోవడంతో ఈ ఒక్కరోజు స్ట్రైక్లో పాల్గొనడం అనేది అనివార్యమైంది. బ్యాంకింగ్ యూనియన్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఎంతో స్ట్రెస్తో కూడుకున్న ఈ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ పని దినాలు అందరి వల్లే మాకు కూడా అడిగినప్పుడు అది న్యాయం జరగక మేము ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుందండి. దీన్ని ఫ్యూచర్లో ఈఎఫ్యు సారథ్యంలో మేము మా హక్కులు పోరాడడం కోసం మేము కంటిన్యూ చేస్తాము ఈ స్ట్రైకు. అయితే ఈ ఈఎఫ్యు పిలుపు మేరకు మేము మా హక్కులు సాధించే వరకు మేము పోరాడతాము. మేము 5 రోజుల పని దినాలు మామూలుగా అడగడం లేదు. ఇది వర్కింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ చేయమని పర్ డే 1 అవర్ ఎక్స్టెండ్ చేసి మేము అడిషనల్గా సర్వీస్ చేస్తామని చెప్పాము. సో దానికి ఆ డిస్కషన్స్ కూడా మనకి ఫెయిల్ అవ్వడం జరిగిందండి. సో దానికి వల్ల సమ్మె చేయడం జరుగుతుంది. వచ్చిన మీడియా వారికి, మాకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అన్ని రకాలమైన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్ని రకాలైన పథకాలు కానీ బ్యాంకు ద్వారానే మేము చేస్తున్నాము. సో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకాన్ని మేము పబ్లిక్లోకి తీసుకెళ్తున్నాం. సో మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఈ జెన్యూన్ డిమాండ్ని మీరు పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారని, మీరు మాకు సహకరిస్తారని మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. బొల్లవరపు జాన్ వెస్లీ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూండా జాన్ వెస్లీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల జాషువా గిరి, జిల్లా అధ్యక్షులు శ్రవణ్, రాష్ట్ర సెక్రటరీ విజయసారథి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతింటోందని, మైనార్టీల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని, మత సామరస్యాన్ని మంటగలుపుతూ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని వారు విమర్శించారు. రెడ్ బుక్ పాలన, నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థ, ప్రస్తుతం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎరుపు రంగు పులుపుకొని నడుస్తోందని మండిపడ్డారు. చరిత్రలో మనం చాలా చూసాం. స్వాతంత్రం కోసం యుద్ధాలు చేయడం చూసాం. జాతులు విముక్తి కోసం పోరాటాలు చేయడం చూసాం. ఆకలి కోసం విప్లవాలే రగిలే విధంగా మనం చరిత్రని చూడడం జరిగింది. కానీ ఈరోజు చిత్రంగా ఏంటంటే, అధికారంలో ఉన్న పాలకులే తమ అధికారాన్ని కొనసాగించడానికి, వారి యొక్క మనుగడ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే, భారతదేశం ప్రపంచ దేశాల్లో మైనారిటీ మీద దాడుల్లో మొదటి స్థానంలో ఉంది. దానికి ఒక కారణం మన ఆంధ్రప్రదేశ్ కూడా. ఈ విధమైన మతతత్వ ఘర్షణలు వాతావరణం ఈ రాష్ట్రంలో
ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక మతతత్వ నియంతృత్వ కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగం రెడ్ బుక్ పేరుతో ఎర్రరము పులుముకుంది. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. న్యాయ వ్యవస్థను ధిక్కరించే విధంగా తయారైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు శాండ్ మాఫియాను, ల్యాండ్ మాఫియాను, లెక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తూ వారి యొక్క సొంత పనుల్లో నిమగ్నం అవడం వల్ల పరిపాలన రాష్ట్రం అంతా గాడి తప్పి గాలి వదిలేసినట్టు అయింది. ఇలాంటి సందర్భంలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఈ పార్టీల రూపంలో మైనార్టీల మీద దాడులు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన యొక్క శాఖలో గతంలో ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఉన్న చర్చిల్లో ఎన్నాటికి పర్మిషన్ ఉంది, ఎన్నిటికి పర్మిషన్ లేదని చెప్పి వారు ఒక సర్క్యులర్ని జారీ చేయడం వల్ల దాని మీద పెద్ద ఎత్తున పి. మోహిని రత్నకుమారికి మదర్ తెరిసా సేవారత్న పురస్కారం. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిస్ట్రిక్ట్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న శ్రీమతి పి. మోహిని రత్నకుమారి జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని స్థానిక కళింగ భవన్లో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించాయి. గత కొంతకాలంగా జిల్లాలో ఆమె అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన సంస్థలు ఆమెకు మదర్ తెరిసా సేవారత్న నేషనల్ అవార్డును అందజేసి ఘనంగా సన్మానించాయి. సేవలకు గుర్తింపు ముఖ్యంగా కోవిడ్ విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సేవలు, సామాజిక రంగంలో చూపిస్తున్న చొరవ మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఆమె క్రియాశీలక పాత్రను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. ఈ 3 విభాగాల్లో కోవిడ్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, వాలంటరీ సర్వీసెస్ చూపిన ప్రతిభకు గాను ఈ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆమెను అభినందించారు. గౌరవనీయులు అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ అహ్మద్ ఖాన్ వేదికపైకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం. అవార్డు అందుకున్న వారందరూ కూడా మీ స్థానాల్లో కిరీటంతో కూర్చోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలి. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. నాతవరం జడ్పీ హైస్కూల్ 10వ తరగతి నూతన విద్యార్థుల ఆత్మీయ సమావేశం. 10వ తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు. అంతర్వేది మార్గంలో టేకుచెట్టిపాలెం వద్ద త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం. 11 kV ఫీడర్ ఉన్న కరెంటు స్తంభాన్ని భాష్యం పాఠశాల బస్సు ఢీ. జగ్గంపేటలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ నేతలు. జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.